ఓం నమో భగవతే శ్రీరమణాయ. అందరికీ నమస్తే. శ్రీరమణీయం ఛానల్కి స్వాగతం. భగవాన్ శ్రీ రమణుల జీవిత విశేషాలు. క్రితం భాగంలో భగవాన్ భక్తులైనటువంటి పాపాజీ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు ప్రస్తావించడం జరిగింది. ఇప్పుడు మరికొన్ని విషయాలు ఈ భాగంలో తెలుసుకుందాం. శంకరాచార్యుల వారు వివేక చూడామణిలో దుర్లభం త్రయమే వైతద్ దైవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయః. మనుష్య జన్మ, మోక్షం కావాలన్న కోరిక, మహాపురుషుల ఆశ్రయం అనే ఈ మూడు లభించటం చాలా దుర్లభం. కేవలం దైవానుగ్రహం వలన మాత్రమే ఈ మూడు లభిస్తాయి అని పేర్కొన్నాడు. ఇక్కడ మనం పాపాజీ జీవితాన్ని పరిశీలిస్తే అతనికి 6 సంవత్సరముల వయస్సు నుండే శ్రీకృష్ణుని యందు అపారమైన భక్తిభావం కలిగినవాడు. నిత్యం కృష్ణ జపం చేస్తుండేవాడు. అలాగే కృష్ణుని దర్శనం కోసం పరితపించేవాడు. ఎవరైనా సాధువులు కనిపిస్తే తనకు భగవంతుని యొక్క దర్శనం కలిగించాలని వేడుకునేవాడు. వారిని మీరు భగవంతుణ్ణి చూశారా, చూస్తే నాకు కూడా చూపగలరా అని ప్రశ్నిస్తూ ఉండేవాడు. అనేక జన్మలలో చేసిన పుణ్యఫలంగా మనుష్య జన్మ లభిస్తుంది అని మన శాస్త్రాలు పేర్కొంటున్నాయి. వివేక చూడామణిలో కూడా శంకరాచార్యుల వారు జంతువునాం నరజన్మ దుర్లభం అని పేర్కొన్నారు. సకల ప్రాణులలో మనుష్య జన్మ మిక్కిలి దుర్లభమైనది అని చెప్పారు. మనుష్య జన్మ విశిష్టతను దత్తాత్రేయ సంహిత ఈ విధంగా తెలియజేస్తుంది. వాంఛంతి జన్మ మానుష్యం భువి దేవై శతక్రతుః. మానవ జన్మ తప్ప ఇతర ఏ జన్మలలో కూడా జ్ఞానం పొందడానికి అవకాశం లేదు. జ్ఞానం పొందిన వానికి మాత్రమే మోక్షం లభిస్తుంది. కాబట్టి 100 యజ్ఞాలు చేసిన దేవేంద్రుడు కూడా మనుష్య జన్మని కోరుచున్నాడని మానవ జన్మ యొక్క గొప్పతనాన్ని వివరిస్తుంది. అనేక జన్మలలో చేసిన పుణ్యఫలంగా మనుష్య జన్మ లభించినప్పటికీ అందరికీ ఇటువంటి భక్తిభావము, దైవ దర్శనం కావాలనే కోరిక కలగడం చాలా దుర్లభం. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా గీతలో మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. వేల కొలది మనుష్యులలో ఎవడో ఒకడు మాత్రమే నన్ను గూర్చి తెలుసుకొనుటకు ప్రయత్నిస్తాడు. అట్లా ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకుంటున్నాడు అని పేర్కొన్నారు. పాపాజీకి మనుష్యత్వం లభించింది. దైవ దర్శనం కలగాలనే భావం కూడా ముముక్షత్వంలో అంతర్భాగంగా మనం గమనించవచ్చు. అయితే అతనికి ఇంతవరకు మహాపురుషుల ఆశ్రయం మాత్రం లభించలేదు. ఎందుకంటే అతడు అందుకు తగిన పరిపక్వత చెందడానికి ఇంతకాలం పట్టింది. ఈ విషయాన్నే భాగవతంలోని 11వ స్కందంలో ఈ విధంగా చెప్పబడింది. దుర్లభో మానుషో దేహో ప్రాణినాం క్షణభంగురః తత్రాపి దుర్లభం మన్యే వైకుంఠ ప్రియదర్శనం. క్షణభంగురమైన ప్రాణికోటి యొక్క జన్మలలో మానవ జన్మ అత్యంత దుర్లభం. అట్టి జన్మ పూర్వపుణ్యవశం చేతనే లభించినప్పటికీ భగవద్భక్తుల దర్శనం కలుగుట మిక్కిలి దుర్లభము అని పేర్కొంది. అలాగే శంకరాచార్యుల వారు భజగోవిందంలో త్రిజగతి సజ్జన సంగతి రేఖ భవతి భవార్ణవ తరణే నౌక. 3 లోకాలలో సత్పురుషుల సహవాసం అనే నౌక ద్వారా మాత్రమే జనన మరణం అనేది సంసార సాగరాన్ని దాటడానికి సాధ్యమవుతుంది అని పేర్కొన్నారు. పాపాజీ మహర్షిని సందర్శించే నాటికి అతడి వయస్సు 33-34 మధ్య ఉన్నది. అతడు తనకు ఊహ కలిగినప్పటి నుండి అనన్యమైన కృష్ణభక్తిని కలిగి కృష్ణజపం చేస్తుండేవాడు. ఉద్యోగం కొంతకాలం చేసిన తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి దైవాన్వేషణలో అనేక మంది సాధువులను సత్పురుషులను సందర్శించడం జరిగింది. ఎవరూ అతనికి సరైన విధంగా సమాధానం ఇవ్వలేదు. దీనితో నిరాశ చెంది స్వగృహాన్ని చేరుకున్న కొంతకాలానికి మహర్షిని పోలిన సాధువు వారింటికి భిక్షకు రావడం,
భిక్ష తర్వాత యథావిధిగా పాపాజీ మహర్షిని, మీరు భగవంతుణ్ణి చూశారా? చూస్తే నాకు చూపించగలరా? ఒకవేళ ఎవరైనా భగవంతుణ్ణి చూసిన వారు ఉంటే వారి చిరునామా నాకు తెలుపగలరా అని ప్రార్థించాడు. అప్పుడు రమణులు, మీకు భగవంతుణ్ణి చూపగలవారు ఉన్నారు. వారు అరుణాచలంలో ఉన్నారు. వారి పేరే రమణ మహర్షి అని చెప్పి వారి దగ్గర చేరుటకు తగిన చిరునామాను అతనికి తెలిపి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంతకాలము అతడు సాధువుల అన్వేషణలో తన దగ్గర కూడబెట్టుకున్న ధనమంతా ఖర్చయిపోయింది. అదే సమయంలో మద్రాసులో మాజీ సైనికోద్యోగికి సంబంధించిన ఒక ఉద్యోగ ప్రకటన చూసి అతడు మద్రాసుకు చేరి ఆ ఉద్యోగంలో చేరి తర్వాత మహర్షిని సందర్శించడము, ఆ తర్వాత జరిగిన విషయాలన్నీ మనం క్రితం భాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు మరిన్ని విషయాలు కూడా పాపాజీకి సంబంధించినవి తెలుసుకుందాం. ఇక్కడ మనం గమనించవలసింది, దైవానుగ్రహం లేకపోతే ఏదీ మనకు లభించదు. పాపాజీకి దైవానుగ్రహం ఉండటం వల్లనే చిన్నప్పటి నుండి కృష్ణభక్తి కలిగింది. మరియు భగవంతుని చూడాలనే కోరిక కూడా అతనిలో ఉంది. అందుకు తగిన అన్వేషణ అతడు చేస్తూ, తగిన గురువును అన్వేషిస్తూ నిరంతరం కృష్ణనామ జపం చేయడం వలన తగిన పరిపక్వత అతనికి లభించింది. అందువల్ల అతని ఇష్టదైవమే అతనిని తగిన గురువు దగ్గరికి వెళ్ళే విధంగా చేశాడు. అంటే అతనికి ఆత్మసాక్షాత్కార స్థితిని కలిగించే మహాపురుషుని యొక్క ఆశ్రయం అతని దైవమే అతనికి కలిగించాడు. ఇదే దైవానుగ్రహం. మహర్షి యొక్క అనుగ్రహం చేత ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన తర్వాత తన జీవితం గురించి పాపాజీ ఈ విధంగా తెలియజేశాడు. ఆధ్యాత్మిక అన్వేషణని జీవితమంతా కొనసాగిస్తూ వందల కొద్దీ సాధువులను, స్వాములను, గురువులను దర్శించుకున్నాను. కానీ మహర్షి ఆవిష్కరించినట్టు సత్యాన్ని ఎవ్వరూ చూపలేకపోయారు. మహర్షి గురించి ఇంకొక విషయం చెప్పాలి. మళ్ళీ నా సాధన తిరిగి ప్రారంభింపలేని స్థితిని నేను అందుకొన్నానని వారు గ్రహించారు. నేను ఆత్మసాక్షాత్కారానికి పక్వమొందానని వారికి తెలుసు. తమ దివ్య వీక్షణంతో నన్ను కూడా వారు తమకు ఉన్నట్టి స్థితిలోనే నన్ను నెలకొల్పారు. మహర్షి సన్నిధిలో కలిగిన ఈ ఆఖరి అనుభవం తర్వాత కూడా నా జీవితం యథాపూర్వకంగా సాగిపోయింది. మద్రాసుకు తిరిగి వెళ్ళాను. ఉద్యోగ విధులను నెరవేర్చాను. కుటుంబాన్ని పోషించాను. వారాంతాలలో సెలవు దొరికినప్పుడు తిరుమన్నామలైకి వెళ్ళి సద్గురువు పాదాల చెంత వాలి వారి దివ్య తేజస్సులో మునిగిపోయేవాణ్ణి. మొట్టమొదటిసారిగా మహర్షిని వైరభావంతో, సంశయాలతో కలుసుకున్న ఆ పాపాజీ అంతమొందాడు. ఆత్మానుభవమైన తర్వాత మొదట కొన్ని నెలల పాటు నాకు ఏ ఆలోచన ఉండేది కాదు. ఉద్యోగానికి వెళ్ళి విధులు నిర్వహించేవాణ్ణి. అంతసేపు ఒక్క ఆలోచనైనా నాలో మెదిలేది కాదు. ఈ లోకంలో వర్తించడానికి మనస్సు, ఆలోచన అనవసరమని గ్రహించాను త్వరలోనే. ఆత్మనిశ్చలమైతే ఏదో దివ్యశక్తి మన జీవిత భారాన్ని స్వీకరిస్తుంది. అప్పుడు అన్ని పనులు వాటంతట అవే అతి సమర్థవంతంగా చేయబడతాయి. దీనికి మానసిక శ్రమ వంటివి అవసరం ఉండవు. నేను తిరుమన్నామలైకి వెళ్తూ ఒకసారి మా అమ్మాయిని కూడా తీసుకెళ్ళాను. అమ్మాయి వయసు 7 సంవత్సరాలు. మహర్షి సన్నిధిలో కూర్చొని ధ్యానమగ్నమై సమాధిలో పడింది. అట్లా కొన్ని గంటల తర్వాత కానీ మామూలు స్థితిలోకి రాలేదు. దీనినంతా గమనిస్తూ మేజర్ చాడ్విక్ మహర్షిని సమీపించి, నేనిక్కడ 10 సంవత్సరాలకు పైగా ఉన్నాను, కానీ ఇటువంటి అనుభవం నాకెప్పుడు కలగనే లేదు. ఏ ప్రయత్నమూ లేకుండా ఈ 7 ఏళ్ల పిల్లకి ఈ అనుభవం ఎట్లా కలిగిందో అని ప్రశ్నించాడు. అప్పుడు మహర్షి మందహాసంతో, నీకన్నా ఆమె పెద్దది కాదని నీకెట్లా తెలుసు అని సమాధానమిచ్చారు. తిరిగి మద్రాసు రావడానికి మా అమ్మాయి ఇష్టపడలేదు. మహర్షి అమ్మాయితో చదువు పూర్తి చేసుకొని అప్పుడు కావాలంటే తిరిగి రమ్మని చెప్పారు. ఎవరన్నా మహర్షి సన్నిధిలో సమాధిలో ఉండగా ఏమి జరిగిందని అడిగితే
బదులు చెప్పేది కాదు, కన్నీరు కార్చేది. తాముగా మహర్షి ఎప్పుడూ అద్భుత కార్యాలు నెరవేర్చలేదు. మనిషి పరివర్తన ఒక్కటే వారు చేసే అద్భుత కార్యం అని చెప్పుకోవచ్చు. ఒక్క చూపుతో, ఒక్క పలుకుతో, ఒక్క కదలికతో, ఒక్కోసారి కేవలం మౌనంతో వారు తమ చుట్టూ ఉన్న వారి మనస్సులను ప్రశాంతపరిచేవారు. దానితో వాళ్ళకి తాము నిజంగా ఎవరో ఎరుక కలిగేది. జూలై 1947లో దేవరాజ మొదలియార్ నన్ను హెచ్చరించాడు. ఇక పాకిస్తాన్లో భాగం కానున్న పంజాబ్ రాష్ట్రంలోని నా కుటుంబాన్ని భారతదేశం తీసుకురాకపోతే నేను ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని. నేను మహర్షిని విడిచి వెళ్ళలేను, నేను వెళ్ళను అని చెప్పాను. మహర్షిని విడిచి ఒక క్షణమైనా ఉండలేని స్థితికి చేరుకున్నాను. కాలపరిమితి అంటూ లేని ఈ దూర ప్రయాణం చేయలేనని అనిపించింది. అయితే మొదలయార్ ఈ విషయాన్ని మహర్షికి చెప్పారు. పశ్చిమ పంజాబ్లో మా కుటుంబం ఇరుక్కపోనున్నదని. అప్పుడు మహర్షి నాతో, ఆ ప్రాంతంలో చాలా అల్లర్లు జరుగుతాయి, మీ కుటుంబాన్ని తీసుకురావడానికి సంకోచం ఎందుకు అన్నారు. ఇది ఒక ఆదేశం వంటిదే. అయినా ఎందుకో నేనింకా సందిగ్ధంలోనే ఉన్నాను. మీ భౌతిక కాయానికి నేను బద్ధుడనైపోయాను. నేను మిమ్మల్ని విడిచి వెళ్ళలేను, నాకు మీరంటే అంత ప్రేమ అన్నాను. అప్పుడు మహర్షి, నీవెక్కడున్నా నేను నీతోనే ఉంటాను అని బదులు చెప్పారు. వారు మాట్లాడిన తీరును బట్టి నేను వెళ్ళి తీరాలని వారు అనుకున్నట్లు అనిపించింది. వారి నిర్ణయాన్ని అంగీకరించి వారికి సాష్టాంగ నమస్కారం చేసి మొట్టమొదటిసారిగా వారి పాదాలను తాకాను, భక్తి, ప్రేమ, గౌరవాలకు సూచకంగా. మామూలుగా ఎవ్వరినీ తమ పాదాలని తాకనివ్వరు మహర్షి. కానీ ఇది ఒక ప్రత్యేక సందర్భం కావటం వల్ల వారు అభ్యంతర పెట్టలేదు. లేచే ముందు వారి పాదధూళిని తీసుకొని నా జేబులో వేసుకున్నాను, ఒక పవిత్ర ప్రతీకగా. ఇదే మా ఆఖరి సమాగమమని అనిపించడంతో వారి ఆశీర్వచనాలను కూడా కోరాను. ఆశ్రమాన్ని విడిచి లాహోర్కి ప్రయాణమైనాను. అక్కడి పరిస్థితి ఎంతో ఘోరంగా ఉందని విన్నాను. అట్లాగే ఉంది కూడా. స్టేషన్కి వెళ్ళి మా స్వగ్రామం ల్యాల్పూర్కి టికెట్ తీసుకున్నాను. హింస చెలరేగుతున్న ఆ రోజులలో హిందువులు, ముస్లింలు వేరు వేరు రైలు పెట్టెల్లో ప్రయాణం చేసేవారు. అవసరమైతే ఒకరికొకరు తోడు ఉంటారు అని. అప్పుడు నా అంతర్వాణి, సద్గురువువాణి నాతో, ముస్లింల పెట్టెలో ప్రయాణం చేయి, ఏమీ అపకారం కలగదు అని పలికింది. పైకి అది మంచి ఆలోచనగానే తోచింది. కానీ నా వేషం, చేతిపై ఉన్న ఓం అన్న పచ్చబొట్టు నేను హిందువునని ప్రకటిస్తూనే ఉన్నాయి. ముస్లింలు అంత తేలికగా మోసపోరు అనుకున్నాను. కానీ ఆ వాణి ఆదేశానుసారం ముస్లింల పెట్టెలోనే కూర్చున్నాను. అక్కడ నేను ఉండటాన్ని ఎవ్వరూ ప్రశ్నించలేదు. రైలు పల్లెటూళ్ళలో వెళ్తుంటే ఎవరో దానిని ఆపారు. హిందువుల పెట్టెలోని వారినందరినీ కాల్చి చంపేశారు. ముస్లింల కంపార్ట్మెంటులో ఒక్కన్నే హైందవుడనైనా నన్నెవ్వరూ పట్టించుకోలేదు. ఊళ్ళో రైలు దిగి మా ఇంటికి వెళ్ళాను. మా కుటుంబ సభ్యులు 34 ఉన్నారక్కడ. వారిలో ఎక్కువ మంది స్త్రీలు. వాళ్ళక్కడ చిక్కుకుపోయారు. వాళ్ళనందరినీ భారతదేశానికి క్షేమంగా తీసుకురాగలిగాను. నా విధిని నెరవేర్చమని మహర్షి నన్ను పంజాబ్కు పంపారు. వారెప్పుడూ తమ భక్తులకు విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చమనే చెప్పేవారు. నేనెప్పుడూ నీతోనే ఉంటాను అంటూ నన్ను నా ధర్మ నిర్వహణకు పంపారు. మహర్షి ఈ మాట అనగానే అందులోని తాత్వికార్థమే నాకు తట్టింది. కానీ భౌతికంగా కూడా వారి సంరక్షణలోనే ఉంటానని కూడా చెప్పారు వారు. చివరికి జరిగింది అదే. రైలులో ఎక్కడ కూర్చోవాలో కూడా చెప్పారు వారు. రైలులో జరిగిన నరమేధం తరువాత 24 గంటలు నేను ఒక్కన్నే హిందువుని ఆ కంపార్ట్మెంటులో కూర్చున్నాను. చెవులకి రంధ్రాలు, చేతి మీద ఓం అనే పచ్చబొట్టు వంటి చిహ్నాలు. నేను హైందవుడనని చెప్తున్నా, పైగా అరాచకపు రోజులలో అంతమంది కుటుంబ సభ్యులని
లాహోర్ నుండి భారతదేశానికి వెళ్తున్న ఆఖరి రైలులో టికెట్లు సంపాదించగలిగాను. వాళ్ళందరినీ రక్షించగలిగాను. నేను సైన్యంలో ఉన్నప్పటి నుండి పరిచయం కల ఒక మిత్రుడు లక్నోలో ఉండేవాడు. ఆ కారణంగా మా కుటుంబ సభ్యులని ఆ ఊరికి తీసుకొని వెళ్ళాను. మా కుటుంబ సభ్యులందరికీ డబ్బు సంపాదించగలిగిన వాణ్ణి నేనొక్కడనే అవటం వల్ల నేను తిరిగి సద్గురువు వద్దకు వెళ్ళే ప్రసక్తే లేకపోయింది. కట్టుబట్టలతో భారతదేశానికి వచ్చాం. అందరినీ పోషించవలసిన బాధ్యత నా మీద పడింది. అందుకై రాత్రింబవళ్ళు పనిచేయవలసి వచ్చింది. ఏప్రిల్ 14, 1950 రాత్రి 8:47 నేను వీధిలో నడుస్తుండగా ఛాతిలో తీవ్రమైన పోటు వచ్చింది. దానితో రోడ్డు మీద పడిపోయేవాణ్ణి. అది గుండెపోటేమో అని అనుకున్నాను. కొన్ని క్షణాల తర్వాత వీధిలోని వాళ్ళు ఆకాశంలో పయనిస్తున్న ఉల్కని చూస్తూ కనబడ్డారు. మహర్షి మహాసమాధి అయిన క్షణాన యావత్ భారతదేశంలోనూ వేల ప్రజలు చూసిన ఉల్క ఇదే. కొన్ని సంవత్సరముల తర్వాత గంగా తీరాన కూర్చొని ఉండగా నా పూర్వజన్మల దృశ్యాలు నాకు కనబడ్డాయి. ఎన్నో దేహాలను ధరించే నా ఆత్మ ప్రయాణాన్ని చూశాను. మొక్కలలో, జంతువులలో, పక్షులలో, మానవ దేహాలలోనూ, ఆ దేహాలు ఒక్కొక్కసారి ఒక్కో దేశంలోనూ ఉండేవి. ఆ ప్రయాణం ఎంతో సుదీర్ఘం. నా ప్రస్తుతపు దేహం ఆఖరి ఘట్టంగా కనబడింది. ఆ తరువాత మహర్షి దివ్య దేహం కనబడింది. అంతటితో ఆ మనోదృశ్యం అంతమైంది. మహర్షి రూపం కనబడిన తరువాత ఎప్పటికీ ఆఖరు కాని ఆ వివిధ ఘట్టాలు అంతమొందాయి. వారు నా జీవితంలో జోక్యం చేసుకున్న తరువాత పూంజా రూపాన్ని దాల్చిన ఆ ఆత్మకు ఇక జన్మలేదని ఒక్క వీక్షణంతో దానిని ధ్వంసం చేసేశారు మా గురువు మహర్షి రమణులు. లక్నోలో నేను జరిపించే సత్సంగాలలో ఒకదానిలో ఎవరో నాకొక చీటీని అందించారు. ఆ చీటీ చివరిలో ఇట్లా ఉంది: మీకు నా ప్రణామములు, కృతజ్ఞత కూడా. ముఖ్యంగా శ్రీ రమణ మహర్షికి శిష్యులై ఉండిన మీకు. దీన్ని నేను సహించలేకపోయాను. వెంటనే మీరు మీ వ్యాకరణాన్ని సరిదిద్దుకోండి. వారే నా గురువు. వారిని నా గతంలోకి ఎట్లా విసిరివేయగలను? నేను అంటే పూంజా మాట్లాడుతున్నాడని నేనెప్పుడు భావించాను. నేనే పూంజాని అనుకుంటూ మాట్లాడే హక్కే నాకు లేదు. ఆ మాటలన్నీ అసత్యాలే అవుతాయి. మాట్లాడేది నా సద్గురువే. నా గురువుని, వారి బోధనలని మీకు పరిచయం చేస్తూ ఇక్కడ కూర్చున్నాను. వారే గురువు. పూంజా ఎప్పుడో పోయాడు. ఉండేదెప్పుడు మా సద్గురువే. వారు నా హృదయంలో అవ్యయమైన ఆత్మగా ఆసీనులై ఉన్నారు అని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ డేవిడ్ గాడ్మన్ రచించిన నథింగ్ ఎవర్ హ్యాపెండ్ అనే గ్రంథం నుండి తీసుకోబడ్డాయి. 1992లో గాడ్మన్ గారు పాపాజీని ఇంటర్వ్యూ చేశారు. ఆఖరుగా ఆయనను గాడ్మన్ ఈ విధంగా ప్రశ్నించారు: మహర్షి నీకు చేసిన మహోపకారం గురించి 4 ముక్కలు చెప్పగలరా అని. కానీ ఆయన ఏమీ మాట్లాడలేకపోయారు. పాపాజీకి కళ్ళ వెంట నీరు కారుతుండగా ముఖం తిప్పేసుకున్నారు. అయినా ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను, ఏమీ చెప్పలేను, అసలు ఏ మాటలు చెప్పలేవు అనేశారు. కానీ 1982లో పూంజా రాసిన ఒక కవితలో నాతో మౌనంగా మాట్లాడారు. మా గురువు నేత్రాలతో మాట్లాడారు, మా గురువు మాటలతో మాట్లాడారు. ఆ 3 భాషలను నేను ఆలకించాను అని పేర్కొన్నారు. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అమూల్యమైన మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తప్పక తెలియజేయండి. అలాగే మహర్షి జీవితానికి సంబంధించిన మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.